హాయ్ ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ B310 మోడల్. ఇది ఓకేనా ఫ్రెండ్స్. ఇది శాంసంగ్ SM B310E మోడల్. ఓకేనా. ఇది కస్టమరు ఫోన్ ఆన్ అవ్వట్లేదని చెప్పి తీసుకొచ్చారు. ఫుల్ వాటర్ డ్యామేజ్ ఫ్రెండ్స్. ఇది అయితే ఇది ఛార్జింగ్ పెడితే మొబైల్ అనేది ఆన్ అవుతుంది. ఓకేనా. ఛార్జింగ్ పెడితే మొబైల్ అనేది ఆన్ అవుతుంది, ఛార్జింగ్ అవుతున్నట్టు చూపిస్తుంది. కానీ మనం ఛార్జింగ్ తీయగానే ఆటోమేటిక్గా ఫోన్ లో బ్యాటరీ షట్ డౌన్ అని చెప్పి షట్ డౌన్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఛార్జింగ్ పెట్టగానే ఛార్జింగ్ అని చెప్పి వస్తుంది, మొబైల్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, అంతా నీట్గా మొత్తం ఆన్లో ఉంటుంది. ఛార్జర్ పెట్టున్నంతసేపు కూడా ఛార్జింగ్ ఆన్లో ఉంటుంది. అలాగే మనకి ఛార్జర్ తీయగానే లో బ్యాటరీ షట్ డౌన్ అని చెప్పి షట్ డౌన్ అయిపోతుంది మొబైల్, ఫుల్ బ్యాటరీ ఉన్నా సరే. ఓకేనా ఫ్రెండ్స్. వేరే ఫోన్లో అయితే ఫుల్ బ్యాటరీ ఉన్న చూపించిన బ్యాటరీ కూడా ఈ ఫోన్లో అయితే అలా చూపిస్తుంది. దానికి నేను మొత్తం సెర్చ్ చేసి మొత్తం అన్నీ చేసిన తర్వాత కంప్లైంట్ అనేది నేను రెక్టిఫై చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. అంటే మళ్ళీ అన్నీ తీసి మీకు సేమ్ ప్రాబ్లం చూపించి మళ్ళీ అన్నీ చేయడానికి చేసిందంతా మళ్ళీ చేయడానికి కాదు. అందుకని నేను పనిగట్టుకుని మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ CPU ఉంది కదండి, CPU పైన ఈ కెపాసిటర్ పక్కన చిన్న డయోడ్ ఉంది. ఓకే, ఇక్కడ డయోడ్ మనకి ఈ క్రిస్టల్ ఉంది కదా, క్రిస్టల్ పక్కన డయోడ్ ఉంది. ఆ డయోడ్కి కెపాసిటర్కి మధ్యలో చిన్నది కనపడుతుంది చూసారా, చిన్నది రిజిస్టర్ ఉంది. ఆ రిజిస్టర్ అనేది మనం రిమూవ్ చేసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ రిజిస్టర్ ఉండడం వల్ల మనం మొబైల్ అనేది ఛార్జింగ్ పెడితే మొబైల్ అనేది ఆన్ అవుతుంది. తర్వాత ఛార్జింగ్ తీసేయగానే మళ్ళీ మొబైల్ అనేది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. లో బ్యాటరీ అని చెప్పడం కానీ అసలు ఏమీ లేదు, ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఛార్జింగ్ పెడితే మొబైల్ ఆన్ అవుతుంది, బాగానే ఉంటుంది. ఛార్జింగ్ తీయగానే ఆఫ్ అయిపోతుంది. దానికి మనం ఈ డయోడ్ పక్కన ఉన్న ఈ రిజిస్టర్ అనేది రిమూవ్ చేసుకుంటే మ్యాక్సిమం ఓకే అయిపోతుంది. అప్పటికీ కూడా అవ్వలేదు అంటే దాన్ని మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ ఫోన్ వచ్చి కంప్లైంట్ ఏంటంటే ఈ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆన్ అవుతుంది, మళ్ళీ ఛార్జింగ్ తీసేయగానే మనకి లో బ్యాటరీ షట్ డౌన్ అని చెప్పి ఆఫ్ అయిపోతుంది. అయితే దీనికి ఈ ప్రాబ్లం సొల్యూషన్ మనకి ఈ క్రిస్టల్ ఉంది కదా, క్రిస్టల్ పక్కన డయోడ్, ఆ డయోడ్కి ఈ కెపాసిటర్కి మధ్యలో చూడండి, చూపిస్తాను మీకు క్లియర్గా. కెపాసిటర్కి ఈ కెపాసిటర్కి ఈ డయోడ్కి మధ్యలో చిన్న రిజిస్టర్ అనేది ఉంది. ఆ రిజిస్టర్ అనేది మనం రిమూవ్ చేసుకుని దాన్ని రెండు లెగ్స్ కూడా 2 లెగ్స్ కూడా షార్ట్ చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, కనపడుతుందా మీకు? ఈ 2 లెగ్స్ అనేది కూడా షార్ట్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇది పాయింట్. ఇది ఈ పాయింట్లో ఈ కెపాసిటర్కి ఈ డయోడ్కి మధ్యలో రిజిస్టర్ ఆ 2 లెగ్స్ షార్ట్ చేసుకున్నాం. ఓకే, ఆ 2 లెగ్స్ షార్ట్ చేసిన తర్వాత మనకి ప్రాబ్లం అనేది రెక్టిఫై అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. ఏది ఛార్జింగ్లో పెడితే ఆన్ అవ్వడం, అలాగే ఛార్జింగ్ అనేది చూపించడం, ఛార్జింగ్ దిగిన లో బ్యాటరీ షట్ డౌన్ అయ్యే కంప్లైంట్ షట్ డౌన్ అయిపోయేది. ఆ కంప్లైంట్ అనేది ఇప్పుడు రెక్టిఫై అయింది. అలాగే మామూలుగా ఛార్జింగ్ పెట్టకుండా మాత్రం మొబైల్ అనేది ఆన్ అవ్వదు. ఇది ఎన్ని బ్యాటరీలు మార్చినా సరే ఛార్జింగ్ పెట్టకుండా మాత్రం మొబైల్ ఆన్ అవుతుంది. ఛార్జింగ్ పెడితేనే మొబైల్ ఆన్ అవుతుంది, ఛార్జింగ్లో ఆన్లో ఉంటుంది, ఛార్జింగ్ దిగిన లో బ్యాటరీ షట్ డౌన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్గా అర్థం చేసుకుని అప్పుడు మొబైల్ ఆన్ అవుతుంది మామూలుగా ఆన్ చేస్తే. ఇప్పుడు మనం ఈ రిజిస్టర్ అనేది తీసేసి దాన్ని 2 లెగ్స్ షార్ట్ చేసిన తర్వాత మనకి ప్రాబ్లం అనేది రెక్టిఫై అయ్యింది. మామూలుగా మనం అదే బ్యాటరీ పెట్టి ఆన్ చేస్తే మొబైల్ అనేది ఆన్ అవుతుంది, ప్రాబ్లం అనేది రెక్టిఫై అయింది. అలాగే ఛార్జ్ అనేది కూడా మనకి ఛార్జింగ్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. ఛార్జింగ్ కూడా పెట్టి చూపిస్తాను మీకు. మొత్తం ప్రాబ్లం అనేది మనకి క్లియర్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్.
చూపిస్తాను ఛార్జింగ్ కూడా. ఈ ప్రాబ్లమ్స్ ట్రేస్ చేయాలంటే చాలా టైం, నాకు ఇంచుమించు ఒక హాఫ్ డే పట్టింది ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం చేయడానికి. ఓకేనా, ఛార్జింగ్ అనేది అవుతుంది. ఓకేనా, చూడండి ఈ ప్రాబ్లం చేయడానికి నాకు మినిమం హాఫ్ డే పట్టింది దీన్ని ట్రేస్ చేయడానికి. అంటే మన ఫ్రెండ్స్ వెళ్ళి ఇబ్బంది పడకూడదని చెప్పి నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది తెలుగులో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ SM-B310E మోడలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి ఈ రకంగా ఆ రిజిస్టర్ కంప్లైంట్ అనేది సాల్వ్ చేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చేయగా నాకు ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై అయ్యింది. నేను నెట్లో కూడా చాలా ట్రై చేశాను, అసలు ఏది కూడా సెట్ అవ్వలేదు. స్టేజ్ చేయగా ప్రాబ్లం అనేది రెక్టిఫై అయ్యింది ఫ్రెండ్స్. ఓకేనా, మన ఫ్రెండ్స్ ఎవరు కూడా ఎలా ఇబ్బంది పడకూడదని, ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి. ఇది 1000%, 100% కాదండి, 1000% కూడా ప్రాబ్లం రెక్టిఫై అయ్యింది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూసుకోండి. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు చేసుకుని నా వీడియోస్ చూసినట్టయితే మీరు నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కాల్ చేయండి, అవసరమైతే మెసేజ్ చేయండి సార్. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే మన షాప్ని విజిట్ చేయండి, మనం రెక్టిఫై చేసేస్తామండి. ఓకే, తర్వాత మనది SS మొబైల్స్ టెక్నాలజీ అండి ఛానల్లో. నా పేరు వచ్చేసి శ్రీనివాస్. 9912298527 అండి. ఈ నెంబర్కి ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మన షాప్ వచ్చి SS మొబైల్స్, నామవరం, శాటిలైట్ సిటీ, అలాగే రాజమండ్రి రూరల్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ రోడ్ అక్కంతల టెంపుల్ దగ్గర. ఏమైనా డిస్ప్లే ప్రాబ్లమ్స్ అన్నా, కీప్యాడ్ మొబైల్స్ అన్నా, టచ్ మొబైల్స్ అన్నా, ఏ ప్రాబ్లమ్ అయినా సరే మన షాప్ని విజిట్ చేయొచ్చండి, మనం చేసి వేస్తాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మొబైల్ అనేది ఫిట్ చేస్తాను. ఓకేనండి, మొబైల్ అనేది ఆన్ చేస్తున్నాను. మొబైల్ అనేది ఆన్ అయిందండి. ఓకేనా, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే మన షాప్ని విజిట్ చేయండి. ఓకేనా, ఫస్ట్ టైం చూసే ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మన ఛానల్ని యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.